వెల్కమ్ బ్యాక్ టు శౌర్య వ్లాగ్స్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే అందరి ఇళ్లలో చేసుకునే రెసిపీ పరమాన్నం. దాన్ని మనం చాలా ఈజీగా చేసేసుకుందామా? దానికోసం ముందుగా నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పాలు మరిగే లోపల నేను ఒక గిన్నెలో 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ సగ్గుబియ్యం వేసేసి నానబెట్టేశాను. ఎందుకంటే నేను తీసుకున్నవి పెద్ద సైజు సగ్గుబియ్యం. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ పాలు మరిగే టైంలో అవి నాని అనుకోండి చాలా త్వరగా ఉరుగుతాయి. పాలు మరుగుతున్నప్పుడే ఈ బియ్యం సగ్గుబియ్యం కూడా వేసేసాను. దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపలన్నీ బాగా ఉడుకుతాయి. సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అందరూ చేసుకునే రెసిపీ ఇది. తమిళ వాళ్ళు అయితే స్వీట్ పొంగల్, హాట్ పొంగల్ అని చేసుకుంటారు. అదే మన తెలుగు వాళ్ళు అయితే చక్కెర పొంగలి, బెల్లం పరమాన్నం చేసుకుంటారు. మధ్య మధ్యలో కదుపుతూ లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కిస్మిస్ ఆప్షనల్, మీకు ఏది కావాలితే అవి వేసుకోవచ్చు. అలాగే దీనికోసం ఇలాచీ పౌడర్ కూడా చేసుకొని ఇప్పుడు కలిపేసుకోండి. ఎందుకంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది. నేను దీనికోసం అయితే 2 కప్స్ ఆఫ్ బెల్లం పొడి తీసుకున్నాను. వాటిని ఇప్పుడు కలిపేసుకున్నాను. ఎందుకంటే మొత్తం లోపల బియ్యము, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు మనం బెల్లం కూడా కలిపేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నా పరమాన్నం ఈ కలర్లో వచ్చిందంటే నేను దీంట్లో కర్రపెట్టి బెల్లం వాడాను. అదైతే ఇక్కడ తమిళనాడులో బాగా దొరుకుతుంది కాబట్టి ఈ కలర్ వచ్చింది. నార్మల్ బెల్లం తీసుకుంటే ఈ కలర్ అయితే రాదు. కర్రపెట్టి బెల్లంలో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ పరమాన్నాన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఆ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.